నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. అంబటి రాంబాబు ఈ పేరు తెలవనాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అంబటి రాంబాబు గారు గురించి ఈ మధ్య ప్రతి పిల్లవాడు కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. ఎందుకు అంబటి రాంబాబు గారు ట్రోల్ అవుతారు అంటే ఆయనే ట్రోల్ చేయించుకుంటారా అని ఒక డౌటు. అంబటి రాంబాబు గారు ఊరికే అంటే ప్రెస్ మీట్ పెడతారు, అంటే ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఇక ఒకటే ఆయన టార్గెట్, కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, లేదంటే నారా లోకేష్ గారిని తిట్టాలి. ఇదే ఆయన టార్గెట్ తప్పితే ఇంకొకటి ఉండదు. ఎప్పుడన్నా కూడా ప్రజల అవసరాల గురించో ఎప్పుడన్నా పెట్టారా అంటే ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టరాయన. సినిమాల గురించి, సినిమాలు ఎలా ఆడుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎలా ఆడుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు మన అంబటి రాంబాబు గారు. ఈయన రీసెంట్గా మన గత 2 రోజుల క్రితం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనకు తెలుసు ఈ శాసనసభకు సంబంధించి విద్యార్థుల చేత మాక్ లైవ్ చేపించి ఏ రకంగా శాసనసభలో ప్రవర్తించాలి విద్యార్థులు చేసింది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చాలా మంచి సక్సెస్ సాధించింది. వాళ్ళందరూ కూడా పేరెంట్స్ కానీ ప్రజలు కానీ వెరీ గుడ్, ఇలాంటి ప్రోగ్రాములు సృజనాత్మకత పిల్లల్లో పెంపొందించే విధంగా ఉంటుందని అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టారు మన అంబటి రాంబాబు గారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారండి, ఎలా కూర్చుంటారండి, ఒక స్పీకర్ కూర్చునే చైర్లో ఎలా కూర్చోపెడతారు అనబోయారు. గబాలు ఒక పాత్రికేయ మిత్రుడు, లేదండి అది సెట్ వేయించారండి అని అందేటప్పటికి, ఓహో సెట్ వేయించారా, అలాగైతే పర్లేదు, నో ప్రాబ్లం అని ఏమంటే ఆ బేస్ వాయిస్ ఉంటుంది కదా, అయింది వాయిస్ వేసుకుని మాట్లాడారు. అంటే ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ ఇవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పూర్వాపర వీడియోలు చూడటం కానీ, లేదంటే అసలు ఏం జరిగిందని తెలుసుకోవటం కానీ చేయాలన్న మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు మీకు తెలవట్లేదా? ఆ మాత్రం మీకు అసలు విచక్షణ జ్ఞానం లేదా అని మండిపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అంబటి రాంబాబు గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. సీన్ కట్ చేస్తే అంబటి రాంబాబు గారు కుల సమారాధన ప్రోగ్రాం ఏదైతే మన హనుమాన్ జంక్షన్లో జరిగిందో ఆ జంక్షన్లో ఆయన వెళ్ళడం జరిగింది. కొంతమంది ఆయన అభిమానులు కావచ్చు, లేదంటే మరి కొంతమంది కుల బాంధవులు ఎవరో ఆయన్ని పిలిచారు, వెళ్ళిన తర్వాత కులాన్ని గురించి ఏదో కొంచెం మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళినట్టు ఉండంగా, గమ్మునుండే క్యారెక్టర్ కాదుగా, ఏదోటి కెలకాల్సిందే, పొల్లెట్టాల్సిందే, ఏదోటి చేస్తే కానీ మనం వచ్చాము, మనం వెళ్ళాము అనేది తెలుస్తుంది. అయ్యా అంబటి రాంబాబు గారు, మీరు మాట్లాడేటప్పుడు చిరంజీవి ఊసెత్తకుండా, పవన్ కళ్యాణ్ ఊసెత్తకుండా మీరు ఎప్పుడు ఏమీ చేయలేరా? చిరంజీవి గారు ఊసి మీకు దేనికండి? చిరంజీవి గారు ఊసి దేనికి? మళ్ళీ చిరంజీవి గారిని పొగిడి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకపోయినా ఆయన తిట్టాలి, ఆయన కించపరచాలి, ఆయన డౌన్ చేయాలి. నాకు నమ్మకం లేదంటారు. ఒక రాజు చిరంజీవి ఎలా వచ్చాడా? ఆయనే మాట్లాడుతున్నారు. ఎలా వచ్చాడు? ఆయనకు టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాడు. ఏ టాలెంట్ లేనోడు ఏది సాధించలేడు, ఎప్పటికీ నాయకుడు కాదు. మీకుందా నమ్మకం? నాకైతే లేదు అంటున్నారు. అంబటి రాంబాబు గారు మిమ్మల్ని ఎవరు అడిగారండి? మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక సామాజిక వర్గం మొత్తం మీ వైపు ర్యాలీ అవుతుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి వైపు ర్యాలీ అవుతుందా ప్రజలందరికీ తెలుసును సార్. ఎందుకు మీ యొక్క ప్రతిష్టను మీరే ఎప్పుడు దిగజార్చుకుంటున్నారు? ఎందుకు మీ పరువును ఎప్పుడు మీరే తీసుకుంటున్నారు? ఎందుకు ఈ రకంగా మాట్లాడతారు అంబటి రాంబాబు గారు అని చెప్పి కోకలుగా మాట్లాడతారు. అసలు పవన్ కళ్యాణ్ గారు గురించి పేరు ఎత్తకుండా అంబటి రాంబాబు గారు ఏ రకంగా మాట్లాడారో ఒకసారి విందాం. మీరందరూ మామూలు కాదని మీకు గుర్తుందో లేదో, 89లో వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తరువాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండాలి అని నిర్ణయించింది ఆ రోజున కాపులే అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే అని ఈ సందర్భంగా మనం దానికి కారణాలు వేరే ఉన్నాయి. దాని జోలికి నేను వెళ్ళదలుచుకోవాలా, వెళ్తే మన కాంట్రవర్సీ అయితే ఎందుకు వచ్చిన గొడవ. రకరకాల కారణాల వల్ల మీరందరూ మమ్మల్ని కాదని మాకు ఓట్లు వేయకోకుండా అటు ఓట్లు వేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే దానిలో లైన్ షేర్ సింహభాగం కాపుల్దే అనే దానిలో నాకు ఏ విధమైన సందేహము లేదు. అయ్యా నేను చెప్పాను కదా, వారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపులే ముఖ్యమంత్రిని చేశారు అనే దానిలో కూడా నాకు సందేహం లేదు, నాకేం అభ్యంతరం లేదు. నిర్ణయాధికారమే ఉంది తప్ప
రాజ్యాధికారం రాలేదు. అక్కడుంటే వస్తుందంటే అందరూ కాపులందరూ ఏకమైతే అందరూ ఇచ్చేస్తారండి. నాకు అర్థం కాదా? మీరు ఏమంటారంటే మీరు అక్కడుంటే వస్తుందంటే కాపులందరూ ఏకమైపోతే వస్తుందా? చిరంజీవి ఎలా వచ్చాడు? టాలెంట్తో వచ్చాడు. టాలెంట్ లేకుండా రావడం కష్టం, గుర్తుపెట్టుకోండి. సమర్థత లేని వాడు నాయకుడు కాలేడు. సమర్థత ఉంటే ఆ కులంలో ఒక సమర్థుడు పుడితే వాడు ఖచ్చితంగా సమర్థత. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే ఆ కులంలో సమర్థుడు అంటే ఒకప్పుడు చిరంజీవి గారు సమర్థుడని నమ్మారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమర్థుడు కాదనా మీ ఉద్దేశం? మీరు ఒక కులబాంధవుల మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు రాజకీయాలు ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంత భయం ఉందో మీకు ఈ వీడియోలో మీరు మాట్లాడింది ఉంటే అందరికీ కూడా ఇట్టే అర్థమైపోతుంది. టాలెంట్ ఉంటే వచ్చారు చిరంజీవి, సమర్థుడైన నాయకుడు ఇప్పటికీ ఎవరూ లేరు అని మాట్లాడుతున్నారు. సమర్థుడు ఉన్నారో లేరో జనాలు నమ్మారు కాబట్టి, మీరు చెప్తున్న మీ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టే ఈ రోజున ఆయన ఒక రేంజ్లో ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్నారు. ఫ్యూచర్లో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు, మీరు అలా చూస్తారు. కానీ అక్కడ అంటున్నారు అయితే చూద్దాం, నాకైతే ప్రాబ్లం లేదు, నేను ఎక్కడున్నా చూస్తాను. కానీ ఆవిడ నాకు ఆ నమ్మకం లేదు అని మాట్లాడుతున్నారు. మీ నమ్మకాల గురించి ఎవరు అడిగారు సార్? మీరు ఎప్పుడూ కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడానికి చిరంజీవి గారిని పొగుడుతారు, లేదు చిరంజీవి గారిని ఎప్పుడైనా తిట్టాలనుకున్నారనుకోండి పవన్ కళ్యాణ్ గారు పొగుడుతారు. ఇవే మీ స్ట్రాటజీలు. మిమ్మల్ని చూసి 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 జనాలందరూ కూడా చిర్రెత్తుకొచ్చి మీ మీద ఎందుకు పోలే అంబటి రాంబాబు పట్టించుకోకుండా మానేశారు సార్. దయచేసి మీరు మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళి మాట్లాడకుండా కనీసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకుండా మాట్లాడకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీరు పెట్టగలరా? కేవలం పవన్ కళ్యాణ్ గారు తిడతాకే మీరు ప్రెస్ మీట్ పెడతారు. మరి అంబటి రాంబాబు గారు ఇక్కడైనా మీరు మారాలి. మీరు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు పూర్వాపరాలను పరిశీలించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని తెలుసుకుని, ఏం జరిగిందో తెలుసుకుని, నేను ఎలా మాట్లాడాలనేది తెలుసుకుని తద్వారా మీరు మాట్లాడితే మాత్రమే మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేదంటే మాత్రం మీ పరువు మీరే తీసుకున్నారు అవుతారని చెప్పి మరి అందరూ కూడా కమెంట్ చేస్తున్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగానే సమర్థుడైన నాయకుడు మరి రాజకీయాల్లో లేడా? కాపు కులం నుంచి ఇప్పుడు ఎవరు సమర్థమైన నాయకులు లేడంట. మరి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు చిరంజీవి ఎలా హీరో అయ్యాడు అని చెప్పి చిరంజీవి గారు పొగిడారు. అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి అంబటి రాంబాబు గారి ఇంటెన్షన్ ఏంటని. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ చూస్తుండండి. ఏనన్ నమస్తే.